బాల అంత్యక్రియలు మరో 5 నక్సల్స్ మృతదేహాలకు ఎండుకట్టెల మధ్య వేసి కిరోసిన్తో దహనం చేసిన బలగాలు బంధుమిత్రులు లేకపోవడంతో తామే అంత్యక్రియలు చేశామన్న పోలీసులు మృతదేహాలను అప్పగించమంటే ఇచ్చేది లేదని బెదిరించారు బంధుమిత్రులు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతదేహానికి ఛత్తీస్గఢ్ పోలీసులు అంత్యక్రియలు జరిపారు. ఆయన వాళ్ళు మృతదేహాన్ని అప్పగించాలని ఛత్తీస్గఢ్కి వెళ్లిన ప్రజా సంఘాలు డిమాండ్ చేసిన ఆ మేరకు హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ స్పష్టమైన హామీ ఇచ్చిన నారాయణపూర్ పోలీసులు ఖాతరు చేయలేదు. నంబాలతో పాటు మరో 5 నక్సలైట్ల మృతదేహాలను సోమవారం దహనం చేశారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇకపోతే అధికారం ఉంది చేశానంతే, కమిషన్ నిర్ణయాలే అమలు చేశాను, కస్టడీలో పిఎస్ఆర్ సమాధానాలు, కొన్నింటికి మౌనం, తెలియదని జవాబు, రెండో రోజు 32 ప్రశ్నలు, కాసేపు పోలీస్ కమిషనర్ విచారణ, ఏపీఎస్సీ గ్రూప్ 1 కేసులో ముగిసిన పిఎస్ఆర్ మధుసూదన్ కస్టడీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అది జమిలితో దేశ ప్రగతి అంటూ ఒకే దేశం ఒకే ఎన్నికను కరుణ కోరుకున్నారు. ఆయన నిర్ణయాన్ని స్టాలిన్ వ్యతిరేకిస్తేలా, జమిలిపై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం, అవసరమైతే తమిళనాడు ఎన్నికల ప్రచారం, ఈసారి ఇక్కడ ఎన్డీఏ కూటమితో విజయం, చెన్నైలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ హైలైట్ చేశారు. ఇకపోతే ఒకరిని కాపాడబోయి మరొకరు గోదావరి లంకలో ఘోరం, స్నానానికి దిగిన 8 మంది యువకులు గల్లంతు. గోదావరిలో ఘోరం జరిగిందో వేడికి వచ్చి ఆ తర్వాత సరదాగా స్నానానికి వెళ్ళిన 8 మంది యువకులు నదిలో గల్లంతయ్యారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమినిలంక వద్ద ఈ దుర్ఘటన జరిగింది. గల్లంతైన వారంతా 21 ఏళ్ల లోపు వాళ్లే కావడంతో బాధిత తల్లిదండ్రులు బంధువులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం కోనసీమ ఎస్పీ కృష్ణారావు ఆధ్వర్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. సోమవారం అర్ధరాత్రి వరకు ఎస్టీఆర్ఎఫ్ గజ ఈతగాళ్లతో గాలింపు ముమ్మరం చేశారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కే గంగవరం మండలంలో శ్రీలంకలో సోమవారం కొండెపూడి నాగరాజ్ అంట ఓణి వేడుక జరిగింది. ఈ శుభకార్యానికి కాకినాడ ఐపోలవరం శ్రీలంకకి చెందిన యువకులు వచ్చారు. వేడుకలో సరదాగా గడిపారు. మధ్యాహ్నం 3 గంటలకు 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న ముమ్మిడివరం మండలం కమిన్లంక వద్ద ఉన్న గౌతమి గోదావరి నది వద్దకు 11 మంది యువకులు స్నానానికి వెళ్లారు. మొదట్లో లోతు తక్కువగా ఉండడంతో లోపలికి వెళ్లారు. తీరా లోతు అధికంగా ఉండడంతో ప్రవాహ ఉధృతికి 2 కొట్టుకుపోయారు. వాళ్ళని కాపాడేందుకు మరో 3 ప్రయత్నించి వాళ్ళు కూడా కొట్టుకుపోయారు. వాళ్ళని కాపాడేందుకు మరో 3 ప్రయత్నించి వాళ్ళు సైతం ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయారు. ఇలా 8 మంది గల్లంతయ్యారు. వాళ్ళతో పాటు నదిలో దిగిన మరో 3 మాత్రం ఒడ్డుకు చేరారు. గల్లంతైన వారిలో కాకినాడ జగన్నాథపురం ప్రాంతానికి చెందిన సబిత క్రాంతి ఇమ్మానియల్, సబిత సాపాల్, తాతిపూడి నితీష్, ఎలుమర్తి సాయి, మండపేటకు చెందినటువంటి కులపాక రోహిత్, కే గంగవరం మండలం శ్రీలంక ప్రాంతానికి చెందిన ఎలిపే మహేష్, ఐపోలవరం మండలం ఎర్రగురుపుకి చెందినటువంటి అన్నదమ్ములైన వడ్డే మహేష్, వడ్డే రాజేష్ గల్లంతయ్యారు. క్రాంతిపాల్ డిగ్రీ చదువుతుండగా వీళ్ళిద్దరు కాకినాడలో జగన్నాథపురం చర్చ్ పాస్టర్ తనయులుగా గుర్తించారు. ప్రాణాలు కాపాడుకున్న 3 పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. యానం వరకు గోదావరిలో గాలించారు. మంత్రి సుభాష్ ఆదేశాలతో కలెక్టర్ స్పందించి ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పిలిపించారు. జనరేటర్ల సాయంతో అర్ధరాత్రి వరకు గాలింపు చర్యలు కొనసాగించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.